హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టైప్ 1 క్వశ్చన్స్ ఇన్ ఇన్ఈక్వాలిటీ డిస్కస్ చేద్దాము. ఇది పార్ట్ 2 ఇన్ఈక్వాలిటీ. ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 ఇన్ఈక్వాలిటీని చూడండి, అది చాలా ఇంపార్టెంట్. అవి అర్థం అయితేనే మీకు ఈ పార్ట్ 2 అనేది అర్థం అవుతుంది. సో ఇన్ఈక్వాలిటీలో ఫస్ట్ టైప్ డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్. సో టైప్ 1 డైరెక్ట్ స్టేట్మెంట్స్. క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకు ఒక స్టేట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు ఇన్ఈక్వాలిటీ సింబల్స్ కాంబినేషన్లో. ఇన్ఈక్వాలిటీ సింబల్స్ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఎట్సెట్రా. సో ఈ సింబల్స్ కాంబినేషన్లో మనకు ఒక స్టేట్మెంట్ ఆర్ ఎక్స్ప్రెషన్ ప్రొవైడ్ చేస్తారు. కంక్లూజన్స్ కూడా ఇస్తారు. 2 కంక్లూజన్స్ ఇచ్చారు ఇక్కడ. ఈ 2 కంక్లూజన్స్లో ఏది ట్రూ ఏది కాదు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే ఇలా 5 ఆప్షన్స్ ఇస్తారు. ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్, కంక్లూజన్ 1 ఒక్కటే అయితే 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో కంక్లూజన్ 2 ఒక్కటే కరెక్ట్ అయినట్లయితే ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఐదర్ 1 ఆర్ 2 ఫాలోస్, ఐదర్ ఆర్ కేస్ అయినట్లయితే 3 అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ ఇఫ్ నెయిదర్ 1 నార్ 2 ఫాలోస్, ఈ రెండు కూడా ఫాల్స్ అయినట్లయితే 4th వన్ ఆన్సర్ అవుతుంది. అండ్ 5th వన్ ఇఫ్ బోత్ కంక్లూజన్స్ 1 and 2 ఫాలో, రెండు కరెక్ట్ అయినట్లయితే, ఐదర్ ఆర్ అంటే ఏంటి, ఏదో ఒకటి అవ్వచ్చు, ఇది కానీ అది కానీ అన్నప్పుడు ఐదర్ ఆర్ వస్తుంది. ఇక్కడ బోత్ కంక్లూజన్ 1 and 2 అయితే 5th ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఎగ్జామ్స్లో ఇవి ఇలా ఫిక్స్డ్గా ఉంటాయి అని అనుకోవద్దు, మార్చి ఇస్తూ ఉంటారు. సో మీరు క్లియర్గా చదువుకోవాలి అండ్ దానికి తగ్గట్టుగానే ఆన్సర్ అనేది పెట్టాలి. సో ఇక్కడ స్టేట్మెంట్ చూసినట్లయితే P less than or equal to Q less than R less than or equal to S greater than T. ఇది స్టేట్మెంట్. ఇక్కడ మనకి 2 కంక్లూజన్స్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ కంక్లూజన్ Pకి Sకి రిలేటెడ్, P అండ్ Sకి రిలేటెడ్ ఏ సింబల్ ఇచ్చారు, లెస్ దాన్ సింబల్ ఇచ్చారు. ఇది కరెక్టా కాదా అంటే ఈ స్టేట్మెంట్లో ఈ కంక్లూజన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో Pకి Sకి రిలేషన్, P అండ్ S లెస్ దాన్ సింబల్. చూడండి ఇక్కడ కామన్ గా ఉన్న సింబలే కదా మనం తీసుకోవాలి. ఏది కామన్ గా ఉంది, లెస్ దాన్, లెస్ దాన్, లెస్ దాన్. ఓకే, సో ఇది కరెక్ట్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాదు, ఎందుకని ఇక్కడ ఈక్వల్ టు సింబల్ లేదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు, ఓన్లీ లెస్ దాన్ ఉంది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, కామన్ గా ఉన్న సింబల్ లెస్ దాన్ కాబట్టి Pకి Sకి మధ్యలో లెస్ దాన్ అనే సింబల్ వస్తుంది. సో P లెస్ దాన్ S ఈజ్ ట్రూ. అండ్ సెకండ్ కంక్లూజన్ ని చెక్ చేద్దాం. Q లెస్ దాన్ T అన్నారు. Qకి Tకి రిలేషన్, Qకి అండ్ అదర్ వన్ ఈజ్ T, Q అండ్ T. ఇలా చూడగానే మనకు తెలుస్తుంది ఇక్కడ లెస్ దాన్ ఉంది అండ్ లాస్ట్లో గ్రేటర్ దాన్ ఉంది. ఓకే, ఇంక మిడిల్లో మీకు ఎన్ని ఉన్నా అనవసరం. అంటే ఒక్కటైనా ఆపోజిట్ మీరు ఫైండ్ అవుట్ చేశారు అంటే దానికి మనం రిలేషన్ చెప్పలేము. కెనాట్ బి డిటర్మైన్డ్, నో రిలేషన్. యాక్చువల్గా ఇలా ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు కంక్లూజన్స్లో వస్తే 3 సైన్స్ వచ్చేయాలి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు. ఏ రెండింటికి మధ్యలో, క్యూకి టీకి మధ్యలో. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన కంక్లూజన్లో ఓన్లీ 1 సింబల్ ఉంది, లెస్ దాన్ సింబల్. సో దిస్ ఈజ్ రాంగ్. ఓకే, బికాజ్ ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి, లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఉన్నాయి. ఇంకా అసలు మీరు ఏమీ ఆలోచించక్కర్లేదు, అది రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్కి, ఈ ఆప్షన్స్ నుంచి ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, ఆప్షన్ 1. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్ K less than or equal to N equal to M less than or equal to N less than P less than or equal to R. నేను మామూలుగా స్టేట్మెంట్ చదువుతున్నాను, ఆ సింబల్స్ మీకు లెస్ దాన్, గ్రేటర్ దాన్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం. అంతేకాని ఎగ్జామ్లో మీరు అది ఏమీ చదవనక్కర్లా. డైరెక్ట్గా స్టేట్మెంట్ ఉంటుంది అండ్ కంక్లూజన్స్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ కంక్లూజన్ చూస్తారు, ఆ కంక్లూజన్లో ఉన్న ఎక్స్ట్రీమ్స్ నుంచి రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు, అయ్యిందా లేదా అనేది చెక్ చేస్తారు, అంతే.
సో ఫస్ట్ కంక్లూజన్ చూస్తే కేకి పీకి రిలేషన్ కే అండ్ పి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు. కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి. చూడండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్. ఓకే, లెస్ దాన్. యాక్చువల్గా మిడిల్లో ఎల్కి ఎంకి ఈక్వల్ టు సింబల్ ఉంది. అలాంటి కేసెస్లో ఏమనుకున్నాం మనం, ఇక్కడ ఎల్ ఎం ప్లేస్లో ఎల్ అయినా ఉండొచ్చు, ఎల్ ప్లేస్లో ఎం అయినా ఉండొచ్చు. సో ఇలా నేను ఒక బాక్స్ డ్రా చేసుకుంటాను ఈక్వల్ టు వచ్చినప్పుడు, కన్ఫ్యూజన్ లేకుండా. అంటే ఇక్కడ అసలు ఎల్ ఎం రెండు ఈక్వలే. ఓకే, సో కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ లెస్ దాన్ పి. ఇక్కడ లెస్ దాన్ మాత్రమే ఉంది, ఈక్వల్ టు లేదు. కానీ కంక్లూజన్ లో కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి అని ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఫాల్స్. అండ్ సెకండ్ కంక్లూజన్ ఆర్ కి ఎల్ కి మధ్యలో ఆర్ గ్రేటర్ దాన్ ఎల్. ఇది చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఆర్ గ్రేటర్ దాన్ ఎల్ అన్నారు, కానీ ఈ డైరెక్షన్ లో లేదు రిలేషన్. ఆర్ ఇక్కడ ఉంది, ఎల్ ఇక్కడ ఉంది. సో దీన్ని సాల్వ్ చేయాలి అంటే టూ కేసెస్ లో మీరు చేయొచ్చు. ఒకటి, ఈ కంక్లూజన్ ని చేంజ్ చేసుకోండి. కంక్లూజన్ ఆర్ గ్రేటర్ దాన్ ఎల్ అని ఉంది కదా, దీన్ని నేను ఎలా మారుస్తున్నానంటే నా కన్వీనియన్స్ కోసం ఎల్ ముందు రాసుకుంటున్నాను. ఎల్ ముందు రాసినప్పుడు ఆర్ అనేది గ్రేటర్ కదా, అంటే ఓపెనింగ్ ఎటువైపు ఉంది, ఆర్ వైపు ఉంది. సో ఓపెనింగ్ ఆర్ వైపు రాస్తున్నారు. అప్పుడు సింపుల్ ఏమవుతుంది, ఎల్ లెస్ దాన్ ఆర్ అవుతుంది. ఇక్కడ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎల్ అయితే దానికి రివర్స్ కదా నేను ఇక్కడ రాశాను. సో ఎల్ ఈజ్ లెస్ దాన్ ఆర్. దీంట్లో అసలు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. చాలా ఈజీ, ఇవన్నీ బేసిక్స్ మనం మ్యాథమెటిక్స్లో చిన్న క్లాసెస్లో నేర్చుకునేవే కదా. ఆర్ గ్రేటర్ దాన్ ఎల్, సో దాన్ని రివర్స్లో రాసినప్పుడు ఎల్ లెస్ దాన్ ఆర్ అవుతుంది. ఓపెనింగ్ ఆర్ వైపుకే కదా ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు ఇది కంక్లూజన్. ఇప్పుడు మనం దీని నుంచి చెక్ చేయడం ఈజీ కదా. ఎల్కి ఆర్కి ఉన్న రిలేషన్ చెక్ చేయమంటారు. ఎల్కి ఆర్కి రిలేషన్ లెస్ దాన్ అన్నారు. సో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో లెస్ దాన్ అనేది మాత్రమే కామన్ గా ఉంది కాబట్టి లెస్ దాన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈజ్ కరెక్ట్. కంక్లూజన్ 2 ఫాలోస్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, క్వశ్చన్ నెంబర్ 2 కి సెకండ్ ఆప్షన్, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓకే, ఇదే క్వశ్చన్ ని మీరు ఎలా చేస్తారంటే ఇలా ఏమీ చేంజ్ చెయ్యకుండా, ఇలా మీరు చేంజ్ చెయ్యకుండా ఎలా చేస్తారు, ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎల్ అని ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రివర్స్ లో రాస్తారు చాలా మంది. అంటే ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి గ్రేటర్ దాన్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఈక్వల్ టు ఎల్. అంటే రివర్స్ లో రాసినప్పుడు సింబల్స్ మారుతాయి కదా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లేస్ ఏమొస్తుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. మీరు అలా చేంజ్ చేసుకుంటారు. ఇంత ఎక్స్ప్రెషన్ అలా చేంజ్ చేయకుండా ఇక్కడ దీన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా, టైం చాలా మటుకు సేవ్ అవుతుంది కదా. సో అలా ఈజీగా ఎలా చేయాలో చూడాలి. ఈ క్వశ్చన్స్ ఎవరైనా సాల్వ్ చేయగలరు, కానీ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ టైంలో ఎవరైతే ఫాస్ట్గా చేయగలుగుతున్నారో వాళ్ళకే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేసే ఛాన్స్ వస్తుంది. ఓకే, సో ఇలా ఇదంతా ఎక్స్ప్రెషన్ అంతా చేంజ్ చెయ్యొద్దు. అండ్ ఇంకొకటి, ఇంకా ఈజీగా మీరు సాల్వ్ చేయాలి, దీన్ని కన్వర్ట్ చేయకూడదు, దీన్ని కన్వర్ట్ చేయకుండా సాల్వ్ చేయాలి అంటే ఆర్ ఎల్ రివర్స్లో ఉన్నాయి, రివర్స్ ఆర్డర్. సో ఇటు నుంచి ఇటువైపుకి ఉంది, ఇటు నుంచి ఇటువైపుకి ఉంది రివర్స్ ఆర్డర్లో. అంటే జస్ట్ దీనికి అవుట్పుట్ ఏమొచ్చిందో ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఏది కామన్గా ఉంది దీంట్లో, డైరెక్ట్గా లెస్ దాన్ అనేది కామన్గా ఉంది. కానీ రివర్స్ ఆర్డర్లో ఉంది కాబట్టి లెస్ దాన్ని మీరు మార్చండి. మారిస్తే ఏమవుతుంది, లెస్ దాన్కి ఆపోజిట్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అవుతుంది. అంటే ఉందా లేదా గ్రేటర్ దాన్, ఆర్ గ్రేటర్ దాన్ ఎల్. కరెక్టే. ఇక్కడ లెస్ దాన్కి ఆపోజిట్ గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్కి ఆపోజిట్ లెస్ దాన్ అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి ఆపోజిట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి ఆపోజిట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. ఓకే, ఈక్వల్ టు అనేది రానే రాదు. ఈక్వల్ టుకి ఆపోజిట్ నాట్ ఈక్వల్ టు అనే కేసు కూడా మనకి ఇక్కడ రాదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ సెకండ్ వన్కి ఆన్సర్ ఏమైంది, ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ ఎల్ అనేది ట్రూ అయితే ఆప్షన్స్ నుంచి ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. సో సెకండ్ ఆప్షన్ అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఎన్ గ్రేటర్ దాన్ ఎం ఈక్వల్ టు ఓ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి గ్రేటర్ దాన్ క్యూ లెస్ దాన్ ఆర్.
ఫస్ట్ కంక్లూజన్ M అండ్ Q కి మధ్యలో, M కి Q కి. సో M అండ్ Q కి ఫార్వర్డ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్ ఏం కాదు. అండ్ ఇక్కడ M అండ్ O, M O రెండు ఈక్వల్. అసలు ఇక్కడ ఈక్వల్ టు లేదనుకోండి, M ప్లేస్లోనే O కూడా ఉందనుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇక్కడ ఫార్వర్డ్ డైరెక్షన్లో M కి Q కి మధ్యలో రిలేషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది. సో కామన్గా ఉన్న సింబల్ ఏంటి? గ్రేటర్ దెన్. సో కాకపోతే ఇక్కడ గ్రేటర్ దెన్ అని ఇవ్వలేదు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చారు. సో అలా ఇచ్చినప్పుడు ఇది రాంగ్ అవుతుంది. గ్రేటర్ దెన్ ఎలాగో ఉంది కదా, ఈక్వల్ టు ఎక్స్ట్రా ఇచ్చారు, ఇది ఆన్సర్ అనుకుంటారేమో. కాదు, అలా ఎక్స్ట్రా ఇవ్వకూడదు. ఏ సింబల్ అయితే కామన్గా ఉందో అదే సింబల్ అక్కడ ఉండాలి. గ్రేటర్ దెన్ మాత్రమే ఉన్నట్లయితే అది ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది రాంగ్. సెకండ్ కంక్లూజన్ ఎన్ కి ఆర్ కి రిలేటెడ్. ఎన్ అండ్ ఆర్, ఇది కూడా ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే. ఎన్ అండ్ ఆర్ ఎక్స్ట్రీమ్స్. ఓకే, ఎన్ అండ్ ఆర్ గ్రేటర్ దాన్ అనే సింబల్ ఇచ్చారు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గ్రేటర్ దాన్, ఇక్కడ లెస్ దాన్, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు మనం రిలేషన్ ని డైరెక్ట్ గా చెప్పలేము. ఓకే, కెనాట్ బి డిటర్మైన్డ్. సో ఇది కూడా రాంగ్. రెండు కూడా ఫాలో అవ్వట్లేదు. అంటే ఆప్షన్ ఏమవుతుంది? 4. ఇఫ్ నైదర్ 1 నాట్ 2 ఫాలోస్, ఆప్షన్ 4 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ స్టేట్మెంట్. A లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు B ఈక్వల్ టు C లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు D ఈక్వల్ టు E. ఫస్ట్ ఈక్వల్ టుస్ ఉన్నవన్నీ కూడా ఇలా ఒక బాక్స్ లో పెట్టేయండి. అంటే A లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు B, C లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు D. కంక్లూజన్ 1, A లెస్ దెన్ E. A కి E కి రిలేషన్, A అండ్ E. ఏ డైరెక్షన్? ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఏ సింబల్ వస్తుంది? ఏ కి ఈ కి మిడిల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. ఓకే, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ వస్తుంది. బట్ ఇక్కడ ఫస్ట్ కంక్లూజన్ లో ఏ సింబల్ ఉంది? ఓన్లీ లెస్ దెన్ ఉంది. సో దిస్ ఈస్ రాంగ్. సెకండ్ కంక్లూజన్ ఏ ఈక్వల్ టు ఈ అని ఉంది. ఏ ఈక్వల్ టు ఈ చూడండి, రెండు అబ్జర్వ్ చేస్తే ఏ లెస్ దాన్ ఈ, ఏ ఈక్వల్ టు ఈ. మనకు కావాల్సింది ఏంటి? ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ. డైరెక్ట్ గా ఈ కంక్లూజన్ మనకి ఇవ్వలేదు. డైరెక్ట్ గా ఈ కంక్లూజన్ అనేది ఇక్కడ ఉంటే అదే ట్రూ అవుతుంది. కానీ డైరెక్ట్ గా ఇవ్వలేదు, టూ కంక్లూజన్స్ లోను కలిపిచ్చారు. ఏ లెస్ దాన్ ఈ అండ్ ఏ ఈక్వల్ టు ఈ. ఓన్లీ ఇది తీసుకున్నా సరే ఏ ఈక్వల్ టు ఈ అనేది కరెక్ట్ కాదు. కానీ ఈ రెండు చూస్తే ఇది సబ్జెక్ట్, ఇది ప్రెడికేట్. సబ్జెక్ట్ ప్రెడికేట్ సరిపోయింది. లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు రెండు ఉన్నాయి. సో ఎయిదర్ ఆర్ అవుతుంది. ఎయిదర్ ఆర్. ఓకే, సో డైరెక్ట్ గా కంక్లూజన్ లో ఫర్ సపోజ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ అని ఇక్కడే ఇచ్చేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ కంక్లూజనే ట్రూ అవుతుంది, సెకండ్ కంక్లూజన్ ఫాల్స్ అవుతుంది. బట్ ఇక్కడ అలా ఇవ్వలేదు. లెస్ దాన్ ఈ ఇచ్చారు అండ్ ఈక్వల్ టు ఈ ఇచ్చారు. సో ఫస్ట్ కంక్లూజన్ అండ్ సెకండ్ కంక్లూజన్ ఎయిదర్ ఆర్ లోకి వస్తాయి. ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్, ఇఫ్ ఎయిదర్ 1 or 2 ఫాలోస్. చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. డైరెక్ట్ గా మీకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఇచ్చినట్లయితే ఆ కంక్లూజనే ఫాలో అవుతుంది. అలా ఇవ్వకుండా టూ కంక్లూజన్స్ లో సెపరేట్ చేసి ఇస్తే ఐదర్ ఆర్ అవుతుంది. ఇది లేదా ఇది అవుతుంది. ఓకే, ఐదర్ ఆర్ కేస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి గ్రేటర్ దాన్ డి ఈక్వల్ టు ఈ. ఫస్ట్ కంక్లూజన్ ఏ గ్రేటర్ దాన్ ఈ. ఏ కి ఈ కి రిలేషన్. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. ఏది కామన్ గా ఉంది? గ్రేటర్ దాన్ అనేది కామన్ గా ఉంది. సో గ్రేటర్ దాన్, ఏ గ్రేటర్ దాన్ ఈ కరెక్టే కదా. అండ్ నెక్స్ట్ ఈ కి బి కి రిలేషన్. ఈ కి బి కి రిలేషన్. సో ఈ అనేది ఇక్కడ ఉంది, బి అనేది ఇక్కడ ఉంది. నేను రివర్స్ డైరెక్షన్ లో తీసేసుకుంటున్నాను. దీన్ని కన్వర్ట్ చేసి మళ్ళీ ఇక్కడ చెక్ చేసి అలా చూడక్కర్లేకుండా రివర్స్ డైరెక్షన్ లో ఈకి బికి రిలేషన్ అన్నమాట. ఏముంది సింబల్ ఇక్కడ? గ్రేటర్ దెన్ కామన్ గా ఉంది. గ్రేటర్ దెన్ కామన్ గా ఉంది. బట్ ఇక్కడ రివర్స్ డైరెక్షన్ లో కాబట్టి గ్రేటర్ దెన్ కి ఆపోజిట్ ఏంటి? లెస్ దాన్. సో ఇక్కడ లెస్ దాన్ సింబల్ ఉండాలి. ఈ లెస్ దాన్ బి కరెక్టే కదా. కావాలంటే మీరు దీన్ని రివర్స్ చేసుకొని ఈ డైరెక్షన్ లో రండి. రివర్స్ చేసుకుంటే బి గ్రేటర్ దాన్ ఈ అవుతుంది. సో ఈ డైరెక్షన్ లో వస్తే ఎలా వచ్చింది? గ్రేటర్ దాన్ వచ్చిందా లేదా అనేది చెక్ చేయండి. నేను రివర్స్ ఆర్డర్ లో తీసుకున్నాను. వచ్చిన సింబల్ కి రివర్స్ సింబల్ తీసుకున్నా, ఆపోజిట్ సింబల్ అదే ఇక్కడ ఉంది. ఈ లెస్ దాన్
బి, సో ఇది ఫాలో అవుతుంది, రెండు ఫాలో అవుతాయి. ఆప్షన్ 5 ఇఫ్ బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలో. నెక్స్ట్ 6th క్వశ్చన్ స్టేట్మెంట్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y ఈక్వల్ టు z. ఓకే, ఇక్కడ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y ఈక్వల్ టు z అంటే y ప్లేస్ లోనే మనం z కూడా రాసేయచ్చు. ఓకే, ఇలా తీసుకున్నప్పుడు ఎక్స్ట్రీమ్స్ కి x అండ్ z కి రిలేషన్ ఏమవుతుంది? x అండ్ z కి x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు z అవుతుంది. కానీ ఇక్కడ ఈ రెండు కంక్లూజన్స్ లోను x కి z కి డైరెక్ట్ గా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ ఇక్కడ గ్రేటర్ దాన్ ఇచ్చారు, సెకండ్ కంక్లూజన్ ఈక్వల్ టు ఇచ్చారు. సేమ్ ఇదే క్వశ్చన్, ఇలాంటి క్వశ్చనే మనం ముందు డిస్కస్ చేసాము, దాన్ని ఎయిదర్ ఆర్ కేస్ కింద చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అంతే. అంటే మళ్ళీ ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఎయిదర్ ఆర్ లో ఇంకొక టైప్ కూడా ఉంది, రెండు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అనేది కంక్లూజన్ లో ఉంటే ఇదే మీకు ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా విడివిడిగా ఇచ్చారు అండ్ ఎక్స్ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంది, జెడ్ సెకండ్ ప్లేస్ లోనే ఉంది. సో ఇది ఏమవుతుంది? ఐదర్ 1 or 2 అవుతుంది. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ సి. ఇక్కడ చూడండి ఇవేంటి? ఆపోజిట్ సింబల్స్. ఆపోజిట్ సింబల్స్ వచ్చినప్పుడు కెనాట్ బి డిటర్మైన్డ్, రిలేషన్ మనం డైరెక్ట్ గా చెప్పడానికి లేదు. ఓకే, ఆపోజిట్ సింబల్స్ వచ్చినప్పుడు మనం గ్రేటర్ దాన్ వస్తుందో చెప్పడానికి లేదు, లెస్ దానా ఈక్వల్ టు నా అనేది చెప్పలేము. సో కంక్లూజన్స్ లో ఈ 3 సింబల్స్ కాంబినేషన్స్ ఉన్నట్లయితే అది ఆన్సర్ అవుతుంది. ఒక్క కంక్లూజన్ లోనే 3 ఇవ్వలేరు కదా, సో 2 కంక్లూజన్స్ లోను ఇవ్వచ్చు. అలా ఉందా లేదో చూద్దాం. ఏకి సికి రిలేషన్, ఏకి సికి ఏ గ్రేటర్ దాన్ సి. ఓకే, గ్రేటర్ దాన్ సింబల్ ఉంది అండ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. చూడండి గ్రేటర్ దాన్ ఉంది, లెస్ దాన్ ఉంది అండ్ ఈక్వల్ టు ఉంది. సో ఇండివిజువల్ గా అయితే ఇది ఫాలో అవ్వదు, ఇది కూడా ఫాలో అవ్వదు. ఇండివిజువల్ గా అయితే ఇక్కడ కూడా అంతే, ఇండివిజువల్ గా అయితే ఇది ఫాల్స్, ఇది ఫాల్స్, ఐదర్ ఆర్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఇండివిజువల్ గా ఫాల్స్ అవుతాయి, ఫాలో అవ్వవు. ఐదర్ 1 or 2. ఆప్షన్ 3. ఓకే, ఐదర్ 1 or 2 ఆన్సర్ అవుతుంది. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో పార్ట్ 1 లో. ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇక్కడ కూడా ఇచ్చారనుకోండి, అప్పుడు ఇది రాంగే, ఇది రాంగే అండ్ ఐదర్ ఆర్ కూడా అవ్వదు, నైదర్ నార్ అవుతుంది. సో ఇలా ఈక్వల్ టు సైన్ రిపీట్ అవ్వకూడదు, ఏదో ఒక కేసులో ఉండొచ్చు. అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లేదు అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయి ఉండాలి. ఓకే, నా 8th క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో. అంటే క్వశ్చన్స్ ఇలా కూడా అడగొచ్చు. ఇది అనదర్ టైప్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ విల్ బి ట్రూ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ a greater than or equal to b less than c equal to d is definitely true. ఆప్షన్స్ 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ లో ఏది ట్రూ అయ్యింది అని అడుగుతున్నారు అనమాట. త్రూ ఆప్షన్స్ మనం చేయగలం కదా. d లెస్ దాన్ b అన్నారు, d లెస్ దాన్ b, దీన్ని రివర్స్ చేస్తే b గ్రేటర్ దాన్ d, b అండ్ d గ్రేటర్ దాన్, సో ఇది రాంగ్. అండ్ a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు c, a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు c, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, సో ఇది రాంగ్. b లెస్ దాన్ d, b లెస్ దాన్ d, ఓకే ఇది ట్రూ. c ఈక్వల్ టు a, c ఈక్వల్ టు a, రాంగ్. ఓకే, ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఈ వీడియోలో మనం టోటల్గా 8 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. డైరెక్ట్ స్టేట్మెంట్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ టైప్ 1 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో టైప్ 2 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. అంటే అక్కడ ఇలా డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వరు, 2 or 3 స్టేట్మెంట్స్ ఇస్తారు, మనం వాటిని కంబైన్ చేయాలి, కనెక్ట్ చేయాలి. ఓకే, కనెక్ట్ చేయొచ్చు, చెయ్యకుండా ఫాస్ట్ గా ట్రిక్ యూస్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. సో వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ కాదు, ఇండైరెక్ట్ గా ఆ నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్తారు, వాటిని మనం కనెక్ట్ చేయాలి, కనెక్టింగ్ స్టేట్మెంట్స్. ఆ కనెక్టింగ్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ లో 2 కేసెస్ ఉంటాయి. ఆ 2 కేసెస్ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ పార్ట్ 3 అండ్ టైప్ 2 ఇన్ ఇన్ఈక్వాలిటీ.